నమస్తే జై జగన్నాథ్. మీరందరూ శివరాత్రి ఎలా చేసుకున్నారు? నేనైతే ఎలా చేసుకున్నానో మీరైతే చూసేస్తున్నారు. నేనైతే మార్నింగ్ వెళ్ళిన గుడిలో అయితే ఇంకా ఈవినింగ్ కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే ప్రతి ఇయర్ కూడా ఈవినింగ్ కూడా దర్శనాలకి అయితే వెళ్తాము. అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చేటప్పటికైతే 11 అయిపోతుంది. ఈసారి అయితే మా వారు ఉన్నారు కాబట్టి మేమైతే అలాగా తొందరగా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము. ఇంకా ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ గేమ్, నెక్స్ట్ శివరాత్రి రెండు అయితే ఈ ప్యాలెస్ స్ట్రీట్ లో అయితే అలికిడే అసలు చెప్పలేము. ఇంకా అన్ని గుళ్ళలో అయితే లింగాభరణానికి అయితే అభిషేకాలు అయితే చేసి రెడీగా ఉంచేస్తున్నారు. ఇంకా ఈ లింగం చూసారా, ఈ లింగంకి అయితే స్పెషల్ గా ముక్కు ఉంది. నేనైతే ఎప్పుడూ చూడలేదు, చాలా బాగా అనిపించింది. ఇంకా అయితే ఆ రోజు అయితే జాగారం పూర్తి చేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ అయితే గుడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదైతే తారకేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇదైతే కొండ మీద ఉంటుంది, చుట్టూ ఇల్లు, మధ్యలో మెట్లు, కొండ మీద దేవుడు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా కొండ మీద అయితే ఉండడం వల్ల అయితే ట్రాఫిక్ సౌండ్స్ ఏమీ రావు, చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మేమైతే రావడం అయితే చాలా తక్కువ. ఇంక ఇక్కడైతే కంప్లీట్ అయ్యాకైతే మేమైతే వనదుర్గ కూడా వెళ్ళాము. అది కూడా వీడియో చేసి పెడతాను, నా నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసేయండి. మీ శివరాత్రి ఎలా జరిగిందనేది నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు ఎలా జరుపుకున్నారనేది నాకు కూడా తెలిసిపోతుంది.